ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించే చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో కండక్టర్ కారుణ్య నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాత్కాలికంగా మరమ్మతులు చేసి కడెం ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామన్నారు మంత్రి సీతక్క. ఆర్టీసీలో 10 ఏళ్లుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో 813 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఆర్టీసీ బస్సులో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పొన్నం. కొత్తగా 275 బస్సులు కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. జూలై చివరి నాటికి 1000 బస్సులు రోడ్డెక్కుతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు పొన్నం. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. గతంలో సకల జనుల సర్వే పారదర్శకంగా నిర్వహించలేదని, అందుకే ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించామన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేసిన తర్వాత అర్హత కలిగిన వారికి పథకాలు అమలు చేస్తామన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఫైరయ్యారు పొన్నం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు బడ్జెట్ వస్తుంది, మిగులు బడ్జెట్ సర్పంచ్ డబ్బుతో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా ఈ రాష్ట్రాన్ని అప్పులో బారు చేసినటువంటి మాట మీ అందరికీ చూస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కడుపులు మండి ఆటోలను రెచ్చిపెట్టి ఎట్లా మహిళలకు బస్సు ఇస్తారు, మా ఆటోల జీవితాలు ఖరాబ్ అయ్యంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ యువత తీవ్ర వివక్షకు గురైందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు అందరం కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఖమ్మం భక్తరామదాస్ కళాక్షేత్రంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు పొంగులేటి. మంచి పరిపాలన, స్వేచ్ఛ, ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని గాని, ముఖ్యమంత్రి గారిని గాని, అధికారులు గాని చొరవగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఈనాడు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. లక్ష్యంగా పెట్టుకున్న 35% పచ్చదనం కోసం కృషి చేయాలని సూచించారు. హరితహారం పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సురేఖ. హరితహారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలని చెప్పారు. తమ ఆవరణలో చెట్లు నాటుకున్న వారికి కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింత, సీతాఫలం, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు వంటి మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలన్నారు సురేఖ. బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు అధ్వానంగా మారిందని, ఈ ఏడాది ఆయకట్టు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాలన్నారు మంత్రి సీతక్క. 5 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన సీతక్క 2 పంటలకు నీరందించే విధంగా సీఎం రేవంత్ తో మాట్లాడుతానని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు చేసి త్వరలో కడెం ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు సీతక్క. అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ లో దృష్టి 10 యుఏవీని ఆయన ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర సాంకేతిక పరంగా ఎంతో ముందుందని చెప్పారు. కేవలం 10 నెలల్లో దృష్టి 10 యుఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్ గ్రూప్ నిబద్ధతకు నిదర్శనమన్నారు నౌకదళ చీఫ్ హరికుమార్. సాయుధ బలగాలు మొత్తం దేశ రక్షణ కోసం కట్టుబడి ఉండాలని సూచించారు. Whatever is being required for the Army, Navy and Naval Forces. This is a part and this is a day we are celebrating. As you all know, Hyderabad is a very strategic place in terms of our country's defense. Over a period of 7 decades, all these defense institutes, over a 10 and odd defense institutes which had come up over a period of 60 long years, the scientists who have been doing the great research work in terms of defense areas are also being given due credence. హైదరాబాద్ అల్వాల్లో ప్రజాయుద్ధ నౌక దివంగత గద్దర్ సమాధి దగ్గర నివాళులర్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భూదేవి నగర్ లోని గద్దర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గద్దర్ మరణం తీరని లోటన్నారు బట్టి. రాష్ట్రానికి గద్దర్ చేసిన మేలు మరవలేనిదన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బట్టి.
ఆరోగ్యశ్రీలో తలసేమియా వ్యాధిని చేర్చాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలన్నారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంపై మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారన్నారు వివేక్ వెంకటస్వామి.